హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. బొజ్జగణపైకి ఎంతో ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళ పాయసం ఇవాళ తయారు చేసుకుందాం. దానికోసం ముందుగా వాటర్ పెట్టేసుకొని అందులో చిటికెడు ఉప్పు, అలానే కొద్దిగా బెల్లం యాడ్ చేసుకొని నీళ్లు తెరిలిన తర్వాత బియ్య పిండిని యాడ్ చేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేస్తున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఈ పిండిని అంతా కూడా ఒక ముద్దలాగా, చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా ముద్దలాగా తయారు చేసుకోవాలన్నమాట. ఇందులో ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ నానిన తర్వాత దీంతో చిన్న చిన్న ఉండ్రాళ్ళలాగా తయారు చేసుకుందాం. ఈలోపు మనం పచ్చిశనగపప్పుని 2 స్పూన్లు తీసుకొని నానబెట్టుకుంటున్నాను. చూడండి, ఈ పిండి చల్లారిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ఉండ్రాళ్ళు తయారు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక పొయ్యి మీద బాండి పెట్టేసుకొని అందులో వాటర్ వేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళని, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని, అలానే ఒక గంట సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ చక్కగా ఉడికాక బెల్లము, యాలకుల పొడి వేసుకొని దింపుకుంటే సరిపోతుంది. వినాయకుడి ఇష్టమైన ప్రసాదాలన్నీ ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది.